హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పెషల్గా చేసుకునే హైదరాబాదీ స్టైల్ దాల్చా రెసిపీ. బగారా బిర్యానీ ప్రిపేర్ చేస్తే చాలు ఖచ్చితంగా ఈ దాల్చా మాత్రం ఉండాల్సిందే. మరి ఈ దాల్చాని ముస్లిం స్టైల్లో, హైదరాబాదీ స్టైల్లో మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా అయితే లేతగా ఉన్నటువంటి సొరకాయని తీసుకోవాలి. ఇందులో అయితే నేను సగం వరకే తీసుకుంటున్నానండి. హాఫ్ కప్పు శనగపప్పుకి హాఫ్ అయితే మనకి ఈ సొరకాయ సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ముక్కలు ఇక్కడ చూపిస్తున్నాను కదా, వంకాయ ముక్కలు, టమాటాయి ఇదే విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఈ శనగపప్పుని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళు వచ్చేసి ఒక గ్లాస్ నిండా యాడ్ చేసేసి కొంచెం పసుపుని కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. శనగపప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం పప్పు గుత్తితో దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయినా మనం పప్పు గుత్తితో చేసుకోవచ్చు, లేదనుకోండి మిక్సీలో అయినా మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మెత్తగా చేసుకున్న తర్వాత కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్లో ఆయిల్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసేసి ఇందులో ఆనియన్ని తీసుకోవాలి. ఈ ఆనియన్ వచ్చేసి కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు తీసుకోవాలి. ఇందులో మాత్రం ములక్కాడని వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే యాడ్ చేసుకోండి. మంచి ఎరోమా అనేది వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది దాల్చాకి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి వచ్చేసి ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఈ దాల్చా చేసేటప్పుడు ఈ పొడి మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలండి. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలు మొత్తం తర్వాత ఇందులో వచ్చేసి చిల్లీ పౌడర్ని తీసుకోవాలి. ఈ కారం పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతోపాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు పుదీనాను కూడా ఇందులోనే తీసేసుకోవాలి. ఈ దాల్చాలో వచ్చేసి టమాటా ముక్కలు పెద్ద సైజులో ఉండాలి, చిన్న సైజులో మాత్రం అస్సలు కట్ చేయకండి. ఒక 3 మీడియం సైజ్ ఎర్రగున్న టమాటాలు తీసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి వచ్చేసి 2 లేదా 3 యాడ్ చేసుకోండి. అంతే అండి. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్ళు వచ్చేసి ఒక గ్లాస్ నిండా యాడ్ చేసేసి బాగా దీన్ని ఉడికించుకోవాలి. మనకి సొరకాయ ముక్క ఉంది కదా, ఇది మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మీడియం సైజులో పెట్టేస్తే ఒక 5 to 10 మినిట్స్లో చక్కగా ఇవి ఉడికిపోతాయి. మరి చాలా టేస్ట్గా ఉండే ఈ దాల్చా కాంబినేషన్కి అయితే బగారా బిర్యానీ అయితే అద్దరిపోవాల్సిందే అండి. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఇది ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇది మొత్తం ఉడికిపోయి దగ్గరికి రావాలన్నమాట. ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చి ఈ నీళ్లు మొత్తం మనకి అబ్జర్బ్ అయిపోయి ఈ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోవాలి. నార్మల్గా చెప్పాలంటే దాల్చాని ఎప్పుడు ప్రిపేర్ చేసినా హైదరాబాదీ స్టైల్లో మటన్ అయినా చికెన్ అయినా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తారు. కానీ నేను జస్ట్ వెజ్ ఒక్కటే యాడ్ చేసి ఇక్కడ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ముక్కలు మొత్తం మనకి చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి కిందకి దించేసి ఇందులో వచ్చేసి కరివేపాకు, దీంతోపాటు చింతపండు పులుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, ఈ పప్పును కూడా ఇందులోనే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ మీకు ఎంత అయితే కావాలో అంత వాటర్ని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని 15 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి. అంతే అండి, హైదరాబాదీ స్టైల్ చాలా సింపుల్గా చేసుకునే దాల్చా రెసిపీ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మరి ఈసారి మీరు పలావ్, బగారా, బిర్యానీ రైస్ ఏది చేసినా వెజ్ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా అద్రిపోతుందండి. మరి ఈసారి మీరు తప్పకుండా ఈ దాల్చా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.